హలో సనప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ చూసారు కదా పై నెట్వర్క్ సెకండ్ మైగ్రేషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. సెకండ్ మైగ్రేషన్ కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఎవరికైతే ఫస్ట్ మైగ్రేట్ కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ ఇక్కడ మళ్ళీ సెకండ్ మైగ్రేషన్ కి సంబంధించి వాలెట్ కన్ఫర్మేషన్ అయితే చేసి పెట్టుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫై చేసి పెట్టుకోండి. రేపు సెకండ్ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏ వాలెట్ అయితే కనెక్ట్ చేస్తారో ఆ వాలెట్ కి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని సెకండ్ మైగ్రేషన్ కి సంబంధించి వాలెట్ కన్ఫర్మేషన్ అయితే చేసి పెట్టుకోండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది వెరిఫై చేసి పెట్టుకోండి అని ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి కొంతమందికి అయితే వచ్చింది, కొంతమందికి అయితే రాలేదు. సో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో ఈ అప్డేట్ వచ్చేసి కొంతమందికి అయితే వచ్చింది, కొంతమందికి అయితే రాలేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికైతే వస్తుంది. ఎవరికైతే ఫస్ట్ మైగ్రేట్ కంప్లీట్ అయిందో వాళ్ళకు మాత్రమే అయితే వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ మైగ్రేట్ అయినప్పుడు చాలా మంది 24 అవర్స్ పాస్వర్డ్ అనేది మర్చిపోయారు. సో మర్చిపోవడం వల్ల చాలా మంది పై కాయిన్స్ అనేవి వేరే వాలెట్కి ఇంతకుముందు ఉన్న వాలెట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ కాయిన్స్ మొత్తం లాస్ అయ్యారనమాట. చాలా మంది లాస్ అయ్యారు కాబట్టి సో ఏ వాలెట్ అయితే మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేసి పెట్టుకుంటారో ఆ వాలెట్కి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాము అని సో అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ మైగ్రేట్ కాయిన్స్ అనేవి ఏ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ చేయగానే మీకు సో వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. వాలెట్ కనెక్ట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆరెంజ్ కలర్లోకి అయితే వెళ్ళి సో గ్రీన్ కలర్లోకి అయితే మారుతుంది. సో అర్థమైందిగా. సో వాలెట్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, కనెక్ట్ ఎలా చేయాలనేది మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మీ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ స్టెప్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. సో కొంతమందికి అప్డేట్ వచ్చింది, కొంతమందికి అయితే రాలేదనమాట. సో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోండి. సో 24 అవర్స్ పాస్వర్డ్ వాలెట్కి సంబంధించి 24 అవర్స్ పాస్వర్డ్ మీ దగ్గర ఉండాలి. సో ఉంటేనే ఇక్కడ వాలెట్ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 24 అవర్స్ పాస్వర్డ్ లేకపోతే మీ దగ్గర కొత్త వాలెట్ అనేది మీరు క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను పైన ఐ కార్డ్లో ఈ వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను లాస్ట్లో ఇక్కడ. సో ఆ వీడియోతో చూడండి కొత్త వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఆ వీడియోతో చేశాను. సో అర్థమైందిగా. ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ మైగ్రేట్ కంప్లీట్ అవుతుందో సో వాళ్ళ ఒక పాస్వర్డ్ అనేది ఉండాలి. పాస్వర్డ్ అనేది ఫస్ట్ కాపీ చేసి పెట్టుకోండి. సో పాస్వర్డ్ అనేది ఫస్ట్ కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసి పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ థర్డ్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. ఇక్కడ థర్డ్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ యువర్ 24 అవర్స్ పాస్వర్డ్ అని అడుగుతుంది అనమాట మీకు. సో కాపీ చేసి పెట్టుకున్నారు కదా, 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ అయితే వెళ్తుంది అనమాట. సో మీ ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై యువర్ మైగ్రేట్ వాలెట్ అని ఉంటుంది. వెరిఫై యువర్ మైగ్రేట్ వాలెట్ అని ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత వాలెట్ అడ్రస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు రిసీవ్ వాలెట్ అడ్రస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కింద వెరిఫై యువర్ మైగ్రేట్ వాలెట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో సెలెక్ట్ చేసుకోండి. అలో పర్మిషన్ అడిగితే అలో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పైలోకి అయితే వెళ్తారు. పై అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అర్థమందిగా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఇలా రావాలన్నమాట. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాతనే థర్డ్ స్టెప్ అనేది ఆరెంజ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది. గో బ్యాక్ అని ఉంది కింద. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు 24 అవర్స్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అదే 24 అవర్స్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీకు ఇక్కడ థర్డ్ స్టెప్ అనేది ఆరెంజ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి అయితే మారుతుంది. సో ఇప్పుడు సెకండ్ మైగ్రేట్ అయిన తర్వాత మీ కాయిన్స్ మీరు ఏ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేశారో ఆ వాలెట్కి మీకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో ఈజీగా మీరు రేపు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. సెకండ్ మైగ్రేషన్కి సంబంధించి వాలెట్ కన్ఫర్మేషన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫై ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్న అప్డేట్ ఇది, పెద్ద అప్డేట్ అయితే ఏం కాదు. సో ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ మనము వాలెట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కన్ఫర్మ్ చేసుకున్నాము. బట్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అది చేసి పెట్టుకోండి అని సెకండ్ మైగ్రేషన్కి సంబంధించి వాలెట్ కన్ఫర్మ్ చేసి పెట్టుకోండి అని ఈ అప్డేట్ అనమాట. సో కొంతమందికి అయితే వచ్చింది, కొంతమందికి అయితే రాలేదు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికైతే వస్తుంది. ఎవరెవరికి మైగ్రేట్ అయితే అయిందో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నాకు తెలిసి వస్తుంది. సో వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా వెరిఫై అయితే చేసుకోండి. సో రాని వాళ్ళు వెయిట్ చేయండి.
కేస్ మీకు వస్తే కనుక ఇలానే మీరు వెరిఫై అయితే చేసుకోండి. సో అర్థమందిగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే పై నెట్వర్క్ నుంచి ఒక అప్డేట్ అయితే ఉంది అనమాట. ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. సో రేపు ఆ వీడియో అయితే వస్తుంది. ఆల్రెడీ రికార్డ్ అయితే చేశాను, ఎడిటింగ్ అనేది చేయలేదన్నమాట. సో ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది పై నెట్వర్క్కి సంబంధించి. సో రేపు అయితే వస్తుంది. అప్పుడు దాకా మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని వాచ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కంపల్సరీ అయితే అవ్వండి. మీకే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది.